ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, ఒక కీలకమైన సర్వేకు సంబంధించిన ఫలితాలు ఈరోజు పత్రికలో వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రజల మనోగతం ఏ రకంగా ఉందనేది ఒక కీలకమైన సంస్థ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహిస్తే సర్వే. ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా స్పష్టంగా తమ అభిమతాన్ని వ్యక్తం చేసిన సందర్భం. దీనికి తోడుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణకు శ్రీరామ రక్షగా, తెలంగాణ ప్రజలకు సంక్షేమము, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందని కూడా వారు ముక్త కంఠంతో నినదించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భం. 42.80% ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే ఈ సర్వే వివరాలను మనం ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అని గత 20 నెలలుగా సర్వేలు అడపదడప వస్తూ ఉన్నాయి. ముక్త కంఠంతో అందరూ కేసీఆర్ అని అంటున్నారు. ఎవరైనా కేసీఆర్ గారి తర్వాత కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో ఉంటారు. అందులో ఎవరికి వివాదం కానీ అనుమానం కానీ లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అనేది ప్రగతి పథంలో పయనించే అవకాశం ఉంటుంది, ప్రజలు క్షేమంగా సుఖంగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న ఈనాటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే, చాలా సందర్భాల్లో మీడియా వార్తలు, వీడియోలు చూస్తూ ఉంటారు. ఇప్పటి ముఖ్యమంత్రి ఎవరంటే చాలామంది చెప్పలేకపోతున్నారు పేరు. అంటే కొంతమంది ఏమో ఈనాడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోతున్నారు, ఎవరో అంటున్నారు. అంటే కేసీఆర్ గారు తన 10 ఏళ్ల పాలనలో తన పరిపాలనతో కానీ, తన దార్శనికతో కానీ, ఒక ప్రగతిశీల దృక్పథం కావచ్చు, సంక్షేమ దృక్పథాలు కావచ్చు, ఒక బలమైన ముద్ర వేసుకున్నారు ఆయన ప్రజల్లో. సరే, గెలుపోవటంలో రకరకాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనే దానికి కాకుండా రకరకాల ఫ్యాక్టర్స్తో ఎన్నికలు వస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఇవాళ మీరు జూబ్లీ హిల్స్ ప్రస్తావించారు. జూబ్లీ హిల్స్ ఒకప్పుడు అది ఖైరతాబాద్లో అంతర్భాగంగా ఉండేది. 2009 వరకు ఖైరతాబాద్ నియోజకవర్గం, 2009 నుంచి అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం పేరు మరి ఎందుకు ఇలా పెట్టారో తెలియదు కానీ జూబ్లీ హిల్స్ లేని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, అంత సామాన్య ప్రజలు నివసించే మురికివాడలు కానీ, బస్తీలు కానీ, సాధారణ మధ్యతరగతి ప్రజలు జీవించే ప్రాంతాలు ఉంటాయి తప్ప ఈ హైఫై మనం ఊహిస్తున్న జూబ్లీ హిల్స్ ప్రాంతాలు అనేవి ఉండవు. సాధారణ ప్రజలు కాబట్టి వాళ్ళు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సహజంగానే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రదర్శించారు. అది రివ్యూలో కనిపిస్తుంది ఈ సర్వేలో. ఆ వ్యతిరేకత ఎంత తేడా ఉందంటే, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆయన ముఖ్యమంత్రిత్వానికి కానీ 10% తేడా ఉంది. ఏదో 1-2% తేడా ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ 10% తేడా ఉందంటే అర్థం ఏంటంటే, స్పష్టంగా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారనేది ఈ సర్వే స్పష్టం చేస్తుంది. అంటే ఎందుకోసం ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి ప్రజల్లో? ఇంత స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో వ్యతిరేకత ఈ స్థాయిలో రావడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఎన్నికలను ప్రభావితం చేసే శక్తులు 2 ప్రధానంగా యువత, మహిళలు. ఈ ప్రధాన శక్తులు 2 కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలకు భిన్నంగా వాటిని పక్కన పెట్టేసి పరిపాలన కొనసాగించడం ఒకటైతే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు వాటిని కూడా నిర్వీర్యం చేసి పక్కన పెట్టి పరిపాలన కొనసాగించడం రెండవది. ఉదాహరణకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లలో పెద్దవాళ్ళకి 4,000 ఇస్తాము, కోడళ్ళు అయితే 2,500 ఇస్తామని వాగ్దానాలు చేశారు. ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళు, ఇవాళ కేటీఆర్ గారు అదే అన్నారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ చాలా కలలుగా అన్నారు ఎన్నికలకు ముందు. మా అత్తమ్మకి ఇంత డబ్బు వస్తుందని కోడలు అనుకుంది, కోడలికి ఇంత డబ్బు వస్తుందని అత్తమ్మ అనుకుంది. అది లేదు, ఇది లేదు. అంతేకాకుండా మహిళలకు సంబంధించిన చాలా కార్యక్రమాలు, ఉదాహరణకి కేసీఆర్ కిట్,
కేసీఆర్ కిట్ ఎంత గొప్ప కార్యక్రమం అంటే అది ప్రపంచమంతా పొగిడింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగిడింది. తర్వాత ఒక బాలింతకు ఏమేమి అవసరమో, శిశువుకి ఏమేమి అవసరమో అవన్నీ మూటగట్టి ఆమె చేతిలో పెట్టి సాధారణంగా ఇంటికి పంపించే ఏదైతే ఆ కార్యక్రమం ఉందో దాన్నంతా భ్రష్టు పట్టించేసి మహిళల మీద చాలా ప్రభావం చూపింది. తర్వాత మహిళలకు ఇస్తాన పెన్షన్లు ఇవ్వలేదు. మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా కానీ బతుకమ్మ చీర కానీ ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. వేటిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించకుండా మహిళల ఆగ్రహానికి గురవుతున్నారు ఇవాళ. అన్నిటికంటే ముఖ్యంగా సరే జూబ్లీహిల్స్కు సంబంధం లేకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగ మహిళలు ఉన్నారే వాళ్ళు మాత్రం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి క్యూల్లో నిలబడి గంటల తరబడి పిల్లల్ని పాపల్ని వదిలేసి ఇంటి పనులు వదిలేసి కూలీ నాలి వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ ప్రభావం జూబ్లీహిల్స్ మీద ఎందుకుంటుందంటే జూబ్లీహిల్స్లో చిన్న చితక పనులు చేసుకునే వాళ్లకు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళ మూలాలు గ్రామాల్లో ఉంటాయి. గ్రామాల్లో దుస్థితి ఎట్లా ఉందో వాళ్ళకు నిరంతరం తెలుస్తూనే ఉంటుంది. సమాచార వ్యవస్థ ఇంత పెరిగింది కాబట్టి సహజంగానే ఇవాళ గ్రామాల్లో ఏదైతే పేరుకొని పోయి ఉన్న సంక్షోభం ఏదైతే ఉందో అది యూరియా కావచ్చు, తర్వాత రైతు బంధు ఇవ్వకపోవడం కావచ్చు, రుణమాఫీ చేయకపోవడం కావచ్చు, రైతు బీమా చెల్లించకపోవడం కావచ్చు, ఏదైనా కానీ కళ్ళాల మీద వడ్లు కొనలేని పరిస్థితి కావచ్చు, వరదలు వాగులు ఇవన్నీ కూడా పరోక్షంగా జూబ్లీహిల్స్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయాలనే ఒక పంతము ఒక జిద్దు ఉండేది సామాన్య ప్రజలకి. మీరు గమనించండి. మిగతా వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు కానీ ఉన్నత స్థాయి వర్గాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉంటుంది ఎప్పుడైనా. మీరు గమనించండి. అదే బస్తీలు మురికివాడలు మధ్యతరగతి ప్రజలు జీవించే ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే పోలింగ్ శాతం ఎక్కువ ఉండే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నివసించే ప్రజలంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాల వల్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సర్వే ఏదైతే ఉందో అదే అందరికీ తెలుస్తున్నదే. ఇవాళ సర్వే కూడా వచ్చింది. మరి జూబ్లీహిల్స్లో ప్రధానంగా పీజేఆర్ గారి తనయుడు మాజీ ఎమ్మెల్యే ఆయన 2009లో గెలిచాడు, 8లో గెలిచారు ఉప ఎన్నికల్లో. అంటే 8 అంటే అప్పుడు ఖైరతాబాద్గా ఉండేది. మాజీ ఎమ్మెల్యే కూడా ఇవాళ బీఆర్ఎస్ తరఫున మద్దతుగా ఆయన రంగంలో దిగారు. మాగంటి గోపీనాథ్ గారికి మంచి పేరు ఉంది ఆ కుటుంబానికి. ఇవన్నీ వెరసాయి. కేసీఆర్ గారు అంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాదులో ఏదైతే ఎవ్వరు ఊహించలేదో పవర్ కట్, అది నేను బాధితుడిని. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో మొదటి ఏడాది ఆయన కొంత సర్దుకున్నాడు పాలనలో. ఒక గాడి పట్టాలెక్కించిన తర్వాత కరెంట్ పోవడం అనేది లేదు. మా ఇంట్లో ఇన్వర్టర్ని నేను అమ్మేశాను, ఇంకెందుకు లేదు దీంతో పని ఉందని. మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చే పరిస్థితి ఏర్పడింది, కరెంట్ పోతుంది. హైదరాబాద్ పనులు ఏదైనా భరిస్తారు కానీ ఈ పవర్ కట్ అనేది రకరకాల రంగాలతో సంబంధం ఉండేది. ఎవరో ఇంట్లో పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే పరిశ్రమల దాకా పవర్ కట్ ఒకటి, మంచినీరు ఒకటి, డ్రైనేజీ ప్రధానంగా. వీళ్ళు హైడ్రాని పెట్టేదో హడావిడి చేశారు కానీ చూస్తున్నప్పుడు 2-3 మాడాలు జరిగినాయి. ఆ డ్రైనేజీలో కొట్టుకుపోయిన సందర్భం మనం చూసాము. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇవాళ ఏదైతే 42% ఇది స్థిరంగా వస్తున్న ఓట్ బ్యాంక్ నాడు టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి. 2014లో 42% ఓట్లు సాధించింది బీఆర్ఎస్, 18లో అదే, మళ్ళీ ఇప్పుడు సర్వే కూడా అదే చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 10% తేడా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ 10% అధిగమించే ఆస్కారం కాంగ్రెస్కు లేదు. చాలా కీలకమైన సర్వే వివరాలు మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనే కీలకమైన సర్వే వివరాలు మనం చూస్తున్నాం. దాదాపు 10% తేడా కనిపిస్తుంది. 42.89% అంటే దాదాపు 43% ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి, కేటీఆర్ గారి హయాంలో హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైన అంశంపై పూర్తి స్థాయిలో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ఉంటేనే తమకు శ్రీరామ రక్షం అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో మరోసారి స్పష్టం చేసిన అంశానికి సంబంధించిన సర్వే వివరాలు మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు జరుగుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమా భరత్ గారు. నమస్తే.
భరత్ గారు, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ ఒక కీలకమైన సర్వే వివరాలు చూస్తున్నాం. దాదాపు 43% ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ముక్త కంఠంతో నినదిస్తున్న సందర్భం కాంగ్రెస్ ఏకంగా 10% తేడా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా దరిదాపుల్లో లేని పరిస్థితి. దీనికి తోడుగా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరి పాలన ఎలా ఉందని అడిగిన ప్రశ్న కూడా అందరూ ముక్త కంఠంతో చెప్పిన అంశం కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించగలరు, ఆయన హయాంలో మాత్రమే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. 46% పైగా ప్రజలు తమ అభిమతాన్ని వ్యక్తం చేసిన సందర్భం. ఈ రెండు కీలకమైన అంశాలను మనం ఎట్లా చూడాలి? ఈ సర్వే పరిణితి చెందిన సర్వే అండి. ఎందుకనంటే ప్రజలు దొంగ మాటలు చెప్పి మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. వాళ్ళ పరిపాలన ప్రజలు చూశారు. ప్రజలకి అర్థమయ్యే విషయంలో తర్వాత కనిపిస్తున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో, మీకు శ్రీధర్ గారు ప్రస్తావించినట్టుగా కరెంటు పోవడం అనేది ఒక విచిత్రమైన వ్యవహారం. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో మొదటి 3-4 నెలల్లోనే కరెంటు వ్యవస్థ మొత్తాన్ని స్టెబిలైజ్ చేసినారు. ఒక రిలయబుల్ పవర్ వచ్చే ఏర్పాటు చేసినారు. తద్వారా ఏమైందంటే చిన్న వ్యాపారాల కానించి ఖర్చు తగ్గి లాభాలు పెరగడం జరిగింది. మామూలు వెండర్స్ ఉంటారు, రోడ్ల మీద వెండర్స్ కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. ఇవాళ కరెంటు పోతున్న వైనం మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. తర్వాత రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారి పరిపాలనలో ట్యాంకర్లు మటుమాయం అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా వాటర్ ట్యాంకర్లు అనేవి కనిపించని వ్యవహారం. ఇన్వర్టర్లు లేవు, ట్యాంకర్లు లేవు. ఇవాళ ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ చూసినా ట్యాంకర్లు, ఇన్వర్టర్లు. తర్వాత పేద ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో మీరు 2000 నుంచి 4000కి పెన్షన్లు పెంచుతా అని చెప్పినారు. హైదరాబాద్ నగరంలో కూడా పెన్షన్లు తీసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వృద్ధులకి సంబంధించి, వితంతువులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి ఇట్లా అనేక మంది ఉన్నారు. అది మోసం చేసినారు. మహిళలకి 2500 ఇస్తామని చెప్పినారు, అది మోసం చేసినారు. వాటికి తోడు మంచిగా జరుగుతున్న మైనారిటీ పిల్లల కోసము ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినారో దగ్గర గణనీయంగా ఒక 40 స్కూల్స్ని మూసివేత చేయడం జరిగింది. ఉన్న స్కూల్స్ మూసివేయకుండా నడుస్తున్న స్కూల్స్లో సరైన సౌకర్యాలు లేకుండా చేసినారు. తద్వారా అసలు మనిషి యొక్క మామూలు ప్రజల యొక్క తర్వాత జూబ్లీహిల్స్ ఎంత పాష్ ఏరియానో అంత బీదరిక ఉన్న బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో బతుకు దుర్భరం చేసిన వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అనుభవిస్తున్నారు. గమనించడం కాదు, అనుభవిస్తూ ఉన్నారు. మంచి పరిపాలన నుంచి మనం అనవసరంగా బురదగుంటలో పడినాం అనే భావన చాలా ఉన్నది. తర్వాత ఇంకొకటి, బీజేపీతోని మేమే బీజేపీతో కొట్లాడే మనగాళ్ళమని క్లెయిమ్ చేసుకున్న వైనం కాంగ్రెస్ పార్టీ మనం చూసిందే ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగిందండి? ఏబిఎన్ ఛానల్ని ముట్టుకున్నా, తరువాత రేవంత్ రెడ్డి మీద ఏమన్నా అన్నా కానీ టీ న్యూస్ మీద దాడి చేస్తామని మాట్లాడిన వైనం మనం చూడలేదా? ఎవరు మాట్లాడిన మాటలు? బండి సంజయ్ మాట్లాడాడు, దాడి చేస్తామని. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతోని ఏ రకమైన ఒక అక్రమ సంబంధం ఏదైతే పెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలకి భిన్నంగా చేసినారు. అంటే మోసం చేసింది ఇప్పుడు అది ఇస్తామని అన్న దాంట్లోనే కాదు, మోసం బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన సంబంధాలకు సంబంధించి కూడా బీజేపీ మీద ఉండే వ్యతిరేకతని సొమ్ము చేసుకున్నారు మోసం చేసి. అది కూడా ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా మోసపోయాము మనము, ఆ మోసం ద్వారా గోసపడుతున్నాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదే ఇవాళ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ రియాలిటీనే ఆ సర్వే యొక్క రిజల్ట్. కాబట్టి ఇది ఇవాళటిది. ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా పెరిగే అవకాశమే ఉన్నది తప్ప తగ్గే అవకాశం లేదు. విషయం ఏంటంటే ఒక మంచి పరిపాలన, ప్రజలు ఎప్పుడు మంచి పరిపాలన కోరుకుంటారు.
వాళ్ళకి మంచి జరిగే పరిపాలన కూడా కోరుకుంటారు. అది గమనించే మోసం చేసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు అలవిగాని వాగ్దానాలు చేసేసేసి ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయడం అట్లా వదిలిపెట్టండి, ఉన్నవి బీకేసినారు, ఉన్న సౌకర్యాలు బీకేసినారు. కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళండి, ప్రజలకి అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా ఎందుకంటే ఈ బేసిక్ విషయాలు ఏవైతే ఉన్నాయో అది అనుభవిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇది ఒక బ్రహ్మాండమైన విజయాన్ని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు కట్టబెడతారు. తద్వారా ఈ దరిద్రం నుంచి, ఈ అణిచివేత నుంచి, ఈ మోసం నుంచి, ఈ దోపిడీ నుంచి, ఈ దుర్మార్గం నుంచి విముక్తికి బాటలు వేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే కార్యక్రమానికి ఇది నాంది వాక్యం కాబోతాం. ఎస్ సార్, చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పతనానికి ఇది నాంది పలకబోతోంది. కాంగ్రెస్కు కౌంట్ డౌన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కాబోతోందని చెప్పేసి భరత్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం. పూర్తిగా 20 నెలల్లో సకల రంగాలను, సకల వ్యవస్థలను నిర్వీర్యం చేసి తెలంగాణ ప్రజల బతుకును ఆగం చేసిన ప్రభావం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలపై పడుతుంది. అక్కడ బస్తీవాసులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మురికి కూపంగా కాలనీలు, అనేక కాలనీలు కూడా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఇటీవలి కాలంలో కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా తప్పకుండా ప్రజలు గతంలో 10 ఏళ్ల పాటు ఏ రకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది, ఇప్పుడు ఏ రకంగా పరిస్థితులు, పరిణామాలు మారుతూ ఉన్నాయి, కరెంటు కోతలు కావచ్చు, వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన సమస్య, ప్రతి సూక్ష్మమైన సమస్య కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన కీలకమైన సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీయే హైదరాబాద్ ఇమేజ్ను కాపాడగలుగుతుంది. తెలంగాణను మరింత సమున్నతంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలో తీర్చిదిద్దగలుగుతుందనే ఒక బలమైన నమ్మకాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వ్యక్తం చేసిన ఈ సర్వే వివరాలు చాలా కీలకం. ఇదే రకంగా దీనికంటే కూడా మరింత బలంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయం, విజయ ఢంకా మోగించడం ఖాయం అని కూడా భరత్ గారు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది శ్రీధర్ గారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై తప్పకుండా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గడువు కూడా విధించిన నేపథ్యంలో వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశంపై నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి గారు అలాగే ఇతర నాయకులంతా కూడా కలిసి స్పీకర్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారికి రిజైండర్లు కూడా ఇచ్చిన సందర్భం కూడా కనిపించింది. చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారాన్ని? ఇది నిజంగా ఏదో సాంకేతికంగా చట్టపరంగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. స్పీకర్ గారు అడుగుతారు, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, స్పీకర్ గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలను అడుగుతారు, ఇస్తుంది. అదంతా ఒక చట్టపరమైన ఒక పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం జరిగేది. నేను ఒక సామాన్య పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను, ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరైనా ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారని అంటారా? ఎవరైనా ఒక్కడు అంటే ఒక్కడు కూడా అంటారు. ప్రజలంతా ఎప్పుడూ వాళ్ళు స్థిరపడ్డారు, వీళ్ళంతా కాంగ్రెస్ చేరిపోయారని చెప్పేసి. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపుల విషయంలో ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కానీ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఓకే. అంతేకాకుండా 3 నెలల గడువు విధించింది. ఆగస్టు 1 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సగం సమయం అయిపోయింది ఇవాళ. స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు. సరే, అందులో ఇంకా 2 ఆన్సర్ ఇవ్వాల్సి ఉందని సమాచారం వస్తుంది పత్రికల్లో, మీడియాలో చూస్తూ ఉంటే. కడియం శ్రీహరి గారు ఇవ్వలేదు, ఇంకా దానం నాగేంద్ర గారు ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఇచ్చారో ఏదో అది స్పీకర్ గారికి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ కళ్ళగట్టినట్టు కండువాలు కప్పుకున్నారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు, కాంగ్రెస్ రాజకీయ వేదికల మీద పాల్గొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వైపు కూర్చుని వాళ్ళంతా బీఆర్ఎస్ మీద దాడి చేశారు. దానం నాగేంద్ర గారితో సందర్భంలో మిమ్మల్ని హైదరాబాద్లో ఎట్లా తిరుగుతామో చూస్తానని కూడా అన్నారు ఒక మాట. అది చాలా వివాదము రేకెత్తించింది ఆ మాట. అలా అనకూడదు నిజానికి అసెంబ్లీలో. ఇంత స్పష్టంగా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినట్టు గాంధీభవన్ పోతున్నారు, పీసీసీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సరే, ముఖ్యమంత్రి గారిని మేము కలిసామంటే అభివృద్ధి కోసం కలిసామని ఒక కుంటి సాగు చెప్తున్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కలిశారు, నిజమే, మీరు ఎమ్మెల్యేలు కాబట్టి కలవచ్చు. కండువాలు ఎందుకు కప్పుకున్నారంటే ఆ కండువాలు అనేవి అవి జాతీయ ఎజెండా అని ఒకసారి అంటారు, దేవుడి శేషవస్త్రాలు కప్పారు మాకు, అది కండువా కాదని ఒకసారి అంటారు. మరి అధికారం కోసం, మీరు అభివృద్ధి కోసం
పనుల కోసం మీరు ముఖ్యమంత్రిని కలిశారంటే అర్థం చేసుకోగలం. ఓకే. కానీ దీపదాస్ మున్షిని, ఆమె కాంగ్రెస్ పరిశీలకురాలు కదా, ఆమెకి ఇంకే అర్హత లేదు ఇక్కడ. తర్వాత రాహుల్ గాంధీ గారిని, వీళ్ళందరినీ ఎందుకు కలిశారంటే సమాధానం లేదు. ఇవాళ చాలా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ఒకటే, అయ్యా మేము చేరాము, ఇదిగో రాజీనామా చేస్తున్నాం, మళ్ళీ ఎన్నికల్లో నిలబడతాం, గెలుస్తామని చెప్పాలి. లేదంటే స్పీకర్ గారు ఈ ఆధారాలన్నీ ముందు పెట్టుకొని అనర్హత పెట్టి వేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫిరాయింపు చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ. ఆయన తనయుడు రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. మీ తండ్రి గారి చట్టాన్ని ఇక్కడ తూట్లు పొడుస్తున్నారు. పోనీ మీరు అంగీకరిస్తున్నారా? వీళ్ళంతా చేరలేదని ఒక ప్రకటన ఇవ్వండి. మీ తండ్రి గారి చట్టాన్ని మీరు గౌరవిస్తే ఈ 10 మంది మా వాళ్ళు కాదని ప్రకటన ఇవ్వండి. లేదు అంటే ఈ 10 మంది చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎన్నికల్లో నిలబడాలి. ఓకే. ఇది పద్ధతిగా ఉంటుంది. కానీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టడం, మోసగించడం, అటు స్పీకర్ పదవిని మోసగించడం, అటు కోర్టును మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇన్ని సాహసాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటి చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, రాజకీయాల్లో పెద్ద మనుషులైన కాదన్ను కడియం శ్రీహరి గారు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దవర్గాన్ని గౌరవిస్తా, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం నేను ఆస్వాదించలేకపోతున్నా. ఆయన స్పీకర్గా పనిచేశాడు, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కడియం శ్రీహరి గారు అయితే ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. సుదీర్ఘకాలం ఆయన మంత్రిగా చేశారు. ఒక అపారమైన అనుభవం ఉన్న ఇద్దరు, వీళ్ళు ఇంత కక్కుర్తి ఏమిటి? మీరు పార్టీ మారితే మారండి, మీకు ఆ హక్కు ఉంటుంది, కానీ రాజీనామా చేయండి. ఏ పార్టీకి అయితే వెళ్ళారో ఆ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసి గెలవండి ఉప ఎన్నికలు. ఎవరు కాదంటారు? గతంలో చాలా జరిగినాయి కదా. అట్లా జరగకుండా ఇవాళ ఈ 10 మంది ఈనాటికి కూడా సుప్రీంకోర్టు అంతా ఆగ్రహం వ్యక్తం చేసిన, ప్రజలంతా ముక్త కంఠంతో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని అంగీకరిస్తున్నా, ఈనాటికి కూడా ఏదో ఒక మోసం చేసి బయటపడాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టే ఇంకా ఇద్దరు స్పీకర్ గారి నోటీస్కి సంజయ్ ఇవ్వలేదు, సమాధానాలు ఇవ్వలేదు. ఏముంది, రెండే ఉంటే సమాధానాలు, చేరలేదు, చేరాము, అవును కాదు. మరి దానికోసం ఇంత నెలన్నర ఇవాళకి సుప్రీంకోర్టు గడువు విధించి ఆగస్టు 1 నుంచి 3 నెలలలోపు జరిగిపోవాలి. ఇప్పటి వరకు ఏమీ ఒక అడుగు ముందుకు పడలేదు. అంటే మీరు మోసం చేయకండి, పార్టీలు మారితే మారండి పోండి, కానీ ప్రజల్ని మోసం చేయకండి. రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో గెలవండి. లేదంటే స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా మీకు ఆధారాలు ఉన్నాయి, ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, మీడియా చెప్పడానికి సిద్ధంగా ఉంది, ఇన్ని క్లిప్పింగ్లు ఉన్నాయి, ఇన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి, వీటిని ఆధారంగా చేసుకొని మీరు ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా కీలకమైన అంశం ఇది. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు, ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారంపై ప్రజాగ్రహం కూడా క్షేత్రస్థాయిలో తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తప్పకుండా వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ అంశంలో సీరియస్గా ఉంది కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి నిన్న జగదీష్ రెడ్డి గారు, ఇతర నేతలంతా కూడా కలిసి నిన్న స్పీకర్ కార్యాలయంలో స్పష్టంగా వ్యక్తం చేశారు. స్పష్టంగా వారంతా కూడా తెలియజేసిన సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ పరిణామం? భయంకరమైన వాస్తవాలు, దానికి సంబంధించిన ఆధారాలు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. కోర్టులో జడ్జీలని సంబోధించినప్పుడు మై లార్డ్, యువర్ లార్డ్షిప్, తర్వాత యువర్ ఆనర్ అని సంబోధిస్తాం. ఎందుకు అంటే ఒక దైవదత్తమైన అధికార పీఠం న్యాయాన్ని పంచాల్సిన వ్యవస్థ కాబట్టి దాన్ని ఆ రకంగానే దాన్ని భావించడం జరిగింది. కెనన్ లా అనే ఒకటి ఉంటుంది, అదేంటంటే చర్చ్ నుంచి వచ్చింది. ఆ చర్చ్ నుంచి వచ్చిన లాలో మీరు బ్యాండ్స్ కట్టుకుంటారు, ఓ రకమైన ఇక్కడ టై ఉంటుంది, అది ఆ కెనన్ లా నుంచి వచ్చింది. దేవుడి యొక్క సక్సెసర్స్ జడ్జెస్ అనేది ప్రతినిధులు అనేది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసిన ఒక థీరీ. అది హిందూ మతంలో కానివ్వండి, తర్వాత క్రిస్టియానిటీలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి. ఇవాళ స్పీకర్ గారు గమనించాల్సింది ఏంటంటే, వారు ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు. తాత్కాలిక పార్టీ ప్రయోజనాల కోసం వ్యవస్థలు, తయారైన వ్యవస్థలు, అనాదిగా నడుస్తూ వస్తున్న వ్యవస్థల్ని, ఆ వ్యవస్థల యొక్క విలువల్ని
వాటి పద్ధతుల్ని స్పీకర్ గారు కనుక పాటించకపోతే ఆ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, మనిషి మనుగడకే ఇబ్బంది జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, ఇట్లా చేయడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మూల్యాన్ని ఇంతవరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవస్థల్ని ధ్వంసం చేసి తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేసిన పనులు అయితే ఉన్నాయో ఇంతకు మునుపు ఓకే, వాళ్ళ పెద్ద నాయకత్వం యొక్క ప్రాణాలను బలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇందిరాగాంధీ గారి ఇది విషయంలో కానివ్వండి, ఎందుకు అంటే వ్యవస్థలు ఒక సమస్యని ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలనేది రాజ్యాంగము వ్యవస్థల మీద పెట్టింది. వాటిని పక్కకు పెడితే ఏమవుతుందంటే సమాజంలో ఆ వ్యవస్థల యొక్క రక్షణ లేదు అనే భావన ప్రజలలో సమాజానికి కలిగించవద్దు. వ్యవస్థలు రక్షిస్తాయనే భావన సామాన్య ప్రజలకు ఉండాలి. ఇవాళ మీ పార్టీ ప్రయోజనాల కోసము ఈ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే చాలా విపరీతమైన ఎవిడెన్స్ ఉన్నది, ఎవరెవరు ఏమేమి చేసినారనేది. వాటిని గమనించకుండా తర్వాత పక్షపాత ధోరణి. సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇచ్చి దగ్గర 2 నెలలుగా వస్తుంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళకేమో వాళ్ళ అఫిడవిట్ దాఖలు చేసే దానికోసము దగ్గర 3-4 వారాలు టైం ఇచ్చినారు. ఓకే, దాని రిప్లైకి మాత్రము 3 రోజులలో ఇవ్వాలని ఒత్తిడి. అంటే ఇది స్పష్టంగా ప్రజలకు కనిపిస్తుందండి. మీరు దైవదత్తమైన ఒక రాజ్యాంగబద్ధమైన ఒక న్యాయస్థానం, క్వాసీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అది. మీరు ఒక న్యాయమూర్తిలాగా వ్యవహరించాలి తప్ప మీరు కాంగ్రెస్ పార్టీకి తాబేదారుగా వ్యవహరించేదానికి లేదండి. మీరు అది చేయకూడదు. అది కనీసం కనిపించకూడదు. ఆ వ్యవహారం, ఆ రకమైన పక్షపాతం ధోరణి కనిపించకూడదు. లేకపోతే ఏంటంటే నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడినారు, మీరు ఇక్కడ చేయకపోయినా కోర్టులో మాకు రక్షణ దొరుకుతుంది. ఎందుకు అనాల్సి వచ్చిందండి? ఒక గౌరవ శాసనసభ్యుడు 3వ సారి అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. తర్వాత 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మంత్రిగా చేసినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసిన చరిత్ర ఉన్న ఒక మంత్రి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇట్లా? ఎందుకు అని అంటే ఇక్కడ జరిగే వ్యవహారాలు, స్పీకర్ వ్యవస్థలో జరిగే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీ మీద ఒక రకమైన అపనమ్మకం ఏర్పడుతుంది. మీరు ఆ పరిస్థితిని తేవద్దు అనేది మా విజ్ఞప్తి. ఎందుకనంటే ఈ వ్యవస్థలు మీతోని పోయేవి కావు, మాతోని పోయేవి కావు. ఇవి అచిరకాలం ఇట్లా నడవాల్సినవి, సమాజాన్ని కాపాడాల్సినవి. శ్రీధర్ గారు చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ హయాంలో తీసుకొని వచ్చిన ఒక చట్టం ఇది. మీరు తెచ్చిన చట్టం ఆయన చాలా ప్యాషన్తో తీసుకొని వచ్చాడు. 419 మంది కాంగ్రెస్ ఎంపీలు, తరువాత వాజ్పేయి లాంటి ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరూ స్క్రూటినీ చేసిన ఒక పెద్ద చట్టం ఇది. ఈ చట్టాన్ని మీరే తూట్లు పొడుస్తానంటే ఏమన్నట్టు అది? అంటే మనకు చట్టం పనికిరాదు, సిగ్గు ఎగ్గు ఏది లేదా? ఇష్టమైనట్టు చేసుకుంటూ పోతామా? ప్రజలకు అందరికి అది అందరి ముందు సాక్ష్యాలు ఉన్నాయి. మామూలు వాడికి రోడ్డు మీద పోతున్న పామర జనాలకు కూడా తెలుస్తుంది అది అన్యాయం అనేది. చట్టాన్ని వైలేట్ చేసిందనే తెలుస్తుంది. దీనికోసము బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా పోవాలా, హైకోర్టుకు పోవాలా, మీకు అనేక మహాజర్లు ఇచ్చుకోవాలా? ఎంత తోలుమందం వ్యవహారాలండి ఇవన్నీ. ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందండి? ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీని ఇట్లా పబ్లిక్గా ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే మీ ప్రవర్తన. కాబట్టి దయచేసి మేము చేతులు జోడించి మీకు మనవి చేస్తా ఉన్నాము, మీరు ఒక క్వాసీ జ్యుడిషియల్ న్యాయ అధికారిగా మీరు దీన్ని పరిష్కరించాలి, అంతే తప్ప పక్షపాత ధోరణి కనిపించేదానికి కూడా వీలు లేదనేది మా మనవి. మనం చూస్తున్నాం, భరత్ గారు అలాగే శ్రీధర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు.
పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వాటిని సమర్థంగా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిలే పెను ప్రమాదం ఉంది అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి తోడుగా తప్పకుండా కోర్టులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా తప్పకుండా సీరియస్గా ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఆ ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాబోతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉందనే అంశాన్ని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. భరత్ గారు, మరొక కీలకమైన అంశం, వాస్తవానికి ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యమవుతున్న సందర్భం రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్ర స్థాయిలో కూడా పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక కీలకమైన అంశం ఇప్పుడు మనం బయట కనిపిస్తుంది. అమెరికా అలాగే ఆస్ట్రేలియాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు యువతలో తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్న పరిస్థితి. ఉపాధి అవకాశాలు కాదు, చివరికి వారంతా కూడా అక్కడ ఉండలేని పరిస్థితి అనేది పరిణామాలు చూస్తూ ఉంటే అర్థమవుతున్న సందర్భం. ఎట్లా చూడాలి ఈ పరిణామాల్ని? వీటిని ఎదుర్కోవాలన్నా, భవిష్యత్తులో యువతకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలన్నా ఎలాంటి పరిణామాలను చూడాల్సిన అవసరం ఉందంటారు? వాస్తవానికి ఇవాళ పరిస్థితి చాలా భయంకరంగా, తర్వాత ఇంకా భయాన్ని కల్పించే పద్ధతిలో ఉన్నదండి. ఇంట బయట రెండు చోట్ల కూడా. ఇంట అనంటే దేశం లోపల, బయట అనేవి అంతర్జాతీయ వ్యవహారాలలో. ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదనేది తెలుస్తుంది. నిన్నటికి నిన్న బ్రిటన్లో నిన్నగాక మనను బ్రిటన్లో, లండన్లో 150,000 మంది ఫార్ రైట్, అంటే ఓ రకంగా జాతీయవాదం అనే పేరుంటుంది ఫార్ రైట్కి. బ్రిటన్ జాతీయవాదులు 1,50,000 మంది వీధులలో ప్రదర్శన చేసినారు. వారి నినాదం ఏంటి? వారి నినాదం ఏంటంటే విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్ళని పంపించేయాలా అనేది బేసిక్ నినాదం. అదే దాని అర్థం అదే. ఇదే పద్ధతుల్లో అమెరికాలో జరుగుతూ ఉన్నది, ఇదే పద్ధతుల్లో కెనడాలో జరుగుతూ ఉంది, ఇదే పద్ధతుల్లో ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఎవరిని ఎక్కువగా వేధించే విషయాలు అంటే భారతీయులు ఎవరైతే పోయి అక్కడ స్థిరపడినరో వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇంకొకటి ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి పంపించే వస్తువుల మీద ముబ్బడిగా సుంకాలు విధించిన వైనం మనం అమెరికాలో చూస్తూ ఉన్నాం. $60 బిలియన్ వర్త్ ఎగుమతులు ఏవైతే పోతున్నాయో వస్తువులకు సంబంధించి, సేవలది నేను తర్వాత వస్తాను, వాటి మీద ఇవాళ 50% సుంకాలు ట్రంప్ ప్రభుత్వం ఇవాళ వేయడం జరిగింది. తద్వారా ఏమవుతుందనంటే ఇక్కడి నుంచి వెళ్ళే వస్తువులు మీద కొనుగోలు శక్తి అక్కడ ఈ వస్తువులు వాడే వాళ్ళకి తగ్గుతుంది. ఒకేసారి 50% ప్రైస్ పెరగడం అంటే వీటి ధరలు అధికం కావడంతో వీటికి డిమాండ్ ఉండదు, కొనలేరు. తద్వారా ఏంది, దాని ఫాలోఅవుట్ ఏంది అంటే వాటి ఉత్పత్తి చేసే రంగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవి దెబ్బతింటాయి. తర్వాత అందులో ఉద్యోగస్తులను రిట్రైన్ చేయడం, ఇదంతా మనకి డొమెస్టిక్, మనకి దేశంలో జరిగే పరిణామం అది. వీటన్నిటికన్నా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా వస్తువుల మీద టారిఫ్ వేయడమే కాకుండా సుమారుగా $230 నుంచి $250 బిలియన్ వర్త్ మనము ఐటీ సేవలను ఎగుమతి చేస్తూ ఉన్నాం అమెరికాకి. వాటి మీద కూడా 50 నుంచి 100% విధించే కార్యక్రమం పెట్టుకున్నారు. దాని మీద బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న 500% వేయాలి ఇండియా మీద అని మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ఏమవుతుందంటే దేశంలో ఒక పెనుమార్పు రాబోతుంది. ఎందుకంటే ఐటీ రంగాలలో ఉద్యోగాలన్నీ కూడా పోతాయి. హైదరాబాద్ నాటి ఏరియాలలో ఉద్యోగాలు మొత్తం రిట్రెంచ్మెంట్ జరిగే ఒక భయానకమైన పరిస్థితిని మనం చూడబోతా ఉన్నాం ఒకవేళ అది కనుక జరిగితే. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఇది అన్వయబుల్ అవుతుంది, ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది మన దగ్గర. అంటే దీని అర్థమైంది, అమెరికాలో ఉన్న వాళ్ళని, తర్వాత మన కెనడాలో ఉన్న వాళ్ళని, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని, తర్వాత యూరోప్లో ఉన్న భారతీయులందరినీ వెనకకు పంపించాలనేది ఒకటి. రెండోది
అక్కడికి జరిగే ఎగుమతులలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పాలసీలు తీసుకురావడం ఇంకొకటి. ఇవన్నీ ఎందుకు చేస్తుందనంటే భారతదేశాన్ని లొంగ తీసుకునే కార్యక్రమం ఇవాళ అమెరికా తీసుకున్నది. రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకోవద్దని అంటారు, వీళ్ళు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దని ఇవాళ అంటున్నారు. అంత మునుపు ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపేసినారు. దాని తర్వాత అంతకన్నా ముందు ఇరాక్ నుంచి తీసుకోవద్దని అన్నారు. ఇరాక్ నుంచి తీసుకోవద్దు, ఇరాన్ నుంచి తీసుకోవద్దు, వెనుజులా నుంచి తీసుకోవద్దు, ఇవాళ రష్యా నుంచి తీసుకోవద్దు. ఇది 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం అమెరికా ఏం చెప్తే అది చేయాలని అంటే ఇక్కడ ఎట్లా బతికేది ఎట్లా? అసలు దేశభక్తి అని మాట్లాడే బీజేపీ పార్టీ ఆలోచించాల్సిన సమయం ఇది. మీరు దేశభక్తి గురించి మాట్లాడతారు, ఇక్కడ ఉన్న ఒక వర్గం మీద ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టి దేశభక్తి అనడం కాదు దేశభక్తి. దేశభక్తి అంటే ఏంటంటే భారత ప్రజల యొక్క ప్రయోజనాలని కాపాడడం, భారత ప్రజల యొక్క దేశం యొక్క ప్రయోజనాలని అంతర్జాతీయ రంగంలో ప్రొటెక్ట్ చేయడం. ఇవాళ ఈ రకమైన ఒత్తిడికి గురి కావడం కాదు, మీరు అది చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి గాను దేశం మొత్తాన్ని ఏకం చేయాలి. ప్రతి పొలిటికల్ పార్టీని మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. హీరోయిజం కాదు ఇక్కడ కావాల్సింది, ఒక వ్యక్తి చేసేది కాదు ఇది, దేశం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎంత మనము సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ దేశం నుంచి ప్రతి సంవత్సరము 15 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏంది? యూనివర్సిటీస్ని మీరు ఎందుకు తయారు చేయలేదు? 15 లక్షల మంది ఈ దేశం నుంచి ప్రతి సంవత్సరం పోవడం అని అంటే ప్రతి సంవత్సరం 7.5 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మనం బయటకు పంపిస్తాను. ఇవాళ అమెరికా ఏం చేస్తున్నది? కనీసం అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు ఏంటంటే 2 సంవత్సరాలు అక్కడ, ఆ తర్వాత చదువు అయిన తర్వాత ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ అమెరికాలో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలకు గతి లేదు. ఇండియన్ స్టూడెంట్స్ని వెనకకు పంపించే ఏర్పాట్లు చేస్తుంది. నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ఒక అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నారు. మీరు ఆస్ట్రేలియాలో అదే పరిస్థితి ఉంది, కెనడాలో అదే పరిస్థితి ఉంది, అమెరికాలో అదే పరిస్థితి ఉంది. న్యూజిలాండ్ ఒకటే మినహాయింపుగా ఉన్నది, ఇప్పుడు ఇంకా ఆ స్థాయికి రాలేదు. యూరోప్లో ఇంకా ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఈ అవమానాలు భరించడం దేశభక్తి అవుతుందా? ఈ రకంగా బ్రెయిన్ డ్రైన్ చేయడం దేశభక్తి అవుతుందా? పని కట్టుకొని పిల్లలు అక్కడికి పోయేటట్టుగా జరుగుతున్నది అంటే ఇక్కడ విద్యాలయాలని మీరు సరిగా చేస్తే అక్కడికి ఎందుకు పోతారు? విదేశీ యూనివర్సిటీస్ని ఇక్కడే పెట్టుకోండి. పెట్టి ఇక్కడ లేదంటే విదేశీ ఏదైతే మన దగ్గర లేని ఎక్స్పర్టైజ్ ఉన్నదో ఇవాళ ఇది ఇంటర్నెట్ మీడియా తర్వాత అక్కడి నుంచి కూడా ఇక్కడ పాఠాలు చెప్పే అవకాశం ఉన్నది. ఇక్కడ లేని వాళ్ళని అక్కడి నుంచి తీసుకోండి. అంతేగాని ఇక్కడ విద్యార్థులందరినీ అక్కడికి ఎందుకు పోవాలి? టెక్నాలజీ మీకు దాని మీద ఎందుకు ఆధారపడాలి? 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇదేంటిది? దేశభక్తి అంటే ఈ దేశాన్ని రక్షించుకోవడము, ఈ దేశం యొక్క ప్రజల యొక్క అభిమానాన్ని కాపాడడం. ఇవాళ అభిమానము అంతర్జాతీయ విపణిలో తర్వాత అంతర్జాతీయ వీధుల్లో మన అభిమానాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్ కానివ్వండి, అక్కడ నాయకులు మాట్లాడతారు. నవారా అని ఒక ట్రేడ్కి సంబంధించిన ట్రంప్ అడ్వైజర్ ఉంటాడు, ఆయన మాట్లాడేది అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. అంటే బానిసల కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు దేశం భారతీయుల్ని, భారతదేశాన్ని. ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీరు దీని మీద దృష్టి సారించండి. ఆర్ఎస్ఎస్ కూడా మా విజ్ఞప్తి, మీరు దేశభక్తి గురించి మాట్లాడితే శివాజీ వారసత్వాన్ని తీసుకోదలుచుకుంటే, భగత్ సింగ్ వారసత్వాన్ని మీరు క్లెయిమ్ చేసుకోదలుచుకుంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలని దేశాన్ని ఏకం చేసి దేశానికి నాయకత్వం సరిగా వహించి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, దేశం యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిన అవసరం, అది దేశభక్తి. అంతేగాని ఒక వర్గాన్ని ఇంకో వర్గం మీద రెచ్చగొట్టి మతం పేరు మీద అది దేశభక్తి కాదు. అది మీరు చేసినారు కాబట్టి ఈ 10 సంవత్సరాలలో అభివృద్ధి జరగకుండా తర్వాత బయట శక్తులకి మన దేశం మీద ఒక చులకన భావం ఏర్పడేటట్టుగా మీరు చేసినారు. ఇవాళ వాళ్ళు అట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అంటే మీ బాధ్యతారాహిత్యమైన రాజకీయాల ఫలితం అది. రైట్. చాలా కీలకమైన అంశం ఇది. భారతదేశంలో అత్యంత కీలకమైన వర్గం యువతకు సంబంధించి పెను ప్రమాదం పొంచి ఉంది. వారికి ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు,
అమెరికా విద్యకు సంబంధించి కావచ్చు, అమెరికాలో ఉద్యోగాలు, ఇతర దేశాల్లో ఒక అత్యున్నతమైన స్థానాల్లో స్థిరపడాలని ఆలోచించే వారందరికీ కూడా ఆయా దేశాలు నో ఎంట్రీ బోర్డులు పెట్టడం, ఏకంగా పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దానికి సమాయత్తంగా సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని తప్పకుండా ఒక విజన్తో రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఒక సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అంశాన్ని భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసుకునే పరిస్థితి విదేశాల్లో భారతీయులకు ఎదురవుతుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి దీనిపై ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, రానున్న రోజుల్లో ఎలా జరగబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన ఒకవైపు వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో విదేశాల్లో భారతీయులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి ఉపాధికి సంబంధించిన అవకాశాలపై నో ఎంట్రీ బోర్డులు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అనేక దేశాలు కూడా ఆ వరుసలో ఉంటున్నాయి. వాళ్ళ కంట్రీ ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్న సందర్భం. ఈ క్రమంలో దేశం ఎట్లా సిద్ధం కావాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పెను సవాల్ను ఎదుర్కోవడానికి? అంటే ఇంత అవమానకరంగా ఇండియన్స్కి నో ఎంట్రీ అనే బోర్డ్స్ పెడుతున్నారంటే దానికి బాధ్యత మోడీ గారు వహించాలి, ప్రధాని కాబట్టి. ఆయన ఇంట బయట విఫలమైన ఫలితం ఇది. ఇంట్లో విఫలం ఏంటంటే యువత, విద్యార్థికులు విదేశాలకు పోకుండా ఇక్కడే వాళ్ళకు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాయి. వాళ్ళు అటువైపు చూసే అవకాశం ఉండదు. ఓకే, అక్కడ విఫలం. లేదా రెండవది, విదేశాల్లో ఎక్కడ విఫలం అంటే దౌత్యపరమైన విఫలాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్య మోడీ గారిని మీరు గమనిస్తే ఆయన మొదట్లో అమెరికాతో అదే పనిగా అంటగాడు చాలా కాలం పాటు. ఇవాళ బిడిసికొట్టింది ట్రంప్ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఈయన చైనా వైపు, రష్యా వైపు చూస్తున్నారు మోడీ గారు. ఇది చాలా విమర్శలకు తావిస్తుంది. చాలామంది విశ్లేషకులు, దౌత్యవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు చైనా నమ్మొద్దు, రష్యా నమ్మొద్దు, జాగ్రత్త అని. అసలు ఈ అగ్రరాజ్యాలను, డబ్బులున్న ఆ దేశాలను నమ్మాల్సిన అగత్యం ఏంటి భారతదేశానికి? మీరు భారతదేశం సంపన్న దేశం, తరతరాల చరిత్ర ఉంది, ప్రపంచానికి సంస్కృతి నాగరికత నేర్పిందని చెప్తుంటారు కదా. మరి చెప్పినప్పుడు ఇవాళ ప్రపంచానికి ఒక వ్యాపారాన్ని నేర్పండి, ప్రపంచానికి ఒక జీవనోపాధి ఎట్లా ఉంటుందో నేర్పండి, ప్రపంచానికి ఒక దేశ పౌరులు ఎట్లా భద్రంగా సగర్వంగా జీవిస్తారో నేర్పండి. మరి ఆ విషయంలో దేశభక్తి ఎందుకు ప్రకటించట్లేదు? ఎప్పుడైనా గతాన్ని తవ్వుకుంటూ కూర్చొని ఆ గతం 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 దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరగడమే తప్ప ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటి? ఎంత సంక్షోభంలో ఉంది. అటు బంగ్లాదేశ్తో మన పొరుగు దేశం సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇటు నేపాల్తో పరిస్థితి అదే, పాకిస్తాన్ సరే, తర్వాత శ్రీలంక. అంటే నీకు చుట్టూ ఉన్న పొరుగు దేశాల విషయంలో కూడా సరైన దౌత్య సంబంధాలు లేవు. ఉన్నాయి, ఎడమొహం పెడమొహంగానే ఉన్నాయి. ఆ తర్వాత ప్రధానంగా కాస్త సంపన్న దేశాలు అనుకునే రష్యా కావచ్చు, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు. ఇవాళ ఆస్ట్రేలియాలో కూడా ఆ తిరుగుబాటు మొదలైంది. పొమ్మంటున్నారు, మీరు మాకు అక్కర్లేదు పొండి అంటున్నారు. అంటే ఏంటంటే అక్కడ ఆయా దేశాల్లో ఉండే అక్కడి సంక్షోభం పరోక్షంగా అక్కడి భారతీయుల మీద ప్రభావం చూపిస్తుంది. మరో అక్కడ పాలకులు విఫలమయ్యారు కాబట్టి, అక్కడ సంక్షోభాన్ని వాళ్ళు చక్కదిద్దలేకపోతున్నారు కాబట్టి ఆ యువతలో ఉండే ఆ ఫ్రస్ట్రేషన్, ఆగ్రహం అనేది భారతీయుల మీదకి వెళుతుంది. వాస్తవానికి ఏంటంటే భారతీయుల మేధా సంపద చాలా గొప్పది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇంత ముందుకు నడుస్తున్నాయంటే భారతీయుల కంట్రిబ్యూషన్ చాలా గొప్ప కాదు. అది ఆ దేశాలకు ఎందుకు మనమే చేసుకోవచ్చు కదా. ఆ దిశగా మోడీ గారు ఆలోచించాలి. ఇంతగా భరత్ గారు అదే చెప్పారు, దేశభక్తి అంటే అది. ఒక భారతీయుడు మేధస్సు ఇవాళ ఒక అమెరికాకు, రష్యాకు, చైనాకు, ఆస్ట్రేలియాకు ఎందుకు ఉపయోగపడాలి? మన దేశానికి ఉపయోగపడాలి. తర్వాత విదేశాలు, తర్వాత ప్రపంచ మానవుడు, అది వేరే విషయం. కానీ భారతీయుడు ఆ తర్వాతే కదా. కానీ వాళ్ళు చాలా దారుణమైన, చాలామంది పేరెంట్స్ నుంచి వింటూ ఉన్నారు, ఒక అభద్రత ఉంటున్నారు. మా పిల్లలు చదువు కోసం వెళ్ళారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఒక జాత్యహంకార ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. భారతీయులు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. ఏకంగా పాలకులే, దేశాధినేతలే ప్రకటనలు చేస్తున్నారు, విద్వేష ప్రకటనలు, మామూలు కూడా కాదు. మరి వీటన్నిటికీ విరువుడుగా అసలైన దేశభక్తి ఏమిటి అంటే ఇక్కడి విద్యార్థి ఇక్కడే చదువుకోవాలి,
ఇక్కడ అతను ఎంతవరకు చదువుకోగలడో విదేశాలతో సరిపోయే ఆ అవకాశాలు ఇక్కడ కల్పించాలి. ఓకే. అంతేకాకుండా ఇక్కడి మేధో సంపన్నుడైన విద్యాధికుడు ఎవరైనా సరే తన మేధస్సు అంతా కూడా ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ వాతావరణ కల్పన చేయాలి. ఓకే. అది చేయకపోతే చాలా కష్టం. ఏదేమైనా కానీ మరి ఇంత జనాభా ఉన్న దేశం 150 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తం, గొప్ప జనాభా ఉన్న దేశాల్లో 2వ మంది, వైశాల్యంలో 4వ 5వ. ఇంత గొప్పతనం, ఇంత నేపథ్యం, ఇంత చరిత్ర ఉండి కూడా ఇవాళ అవమానకరంగా విదేశాల్లో భారతీయులు భయంగా బతుకుతున్నారంటే తప్పనిసరిగా మోడీ గారి విదేశాంగ విధానంలో వైఫల్యము, అందులో ఏం సందేహం లేదు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరుచుకుని భారతీయుల్లాగా ఎక్కడైనా జీవించే, అది భారతదేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు, సగర్వంగా జీవించగలిగే వాతావరణ కల్పన చేయాల్సిన బాధ్యత ప్రధాని మీద ఉంటుంది, కేంద్రం మీద ఉంటుంది. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం చెప్పారు శ్రీధర్ గారు. భరత్ గారు, ఇక్కడ మనం చూసాం వాస్తవానికి హైదరాబాద్ అనేది ఒక అవకాశాలకు అక్షయ పాత్రగా 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ గారి సారథ్యంలో తీర్చిదిద్దిన సందర్భం మనం చూసాం. హైదరాబాద్కు ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్టు ఉంటే ఆ ప్రాజెక్టును రద్దు చేసి ఉపాధి అవకాశాలను గండిగొట్టిన సందర్భం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చూసాం. అసలు వాస్తవానికి హైదరాబాద్ లాంటి ఎకనామిక్ ఇంజన్ను మరింత తీర్చిదిద్ది దేశంలో మరింత అవకాశాలకు గనిగా తీర్చిదిద్దాల్సింది పోయి గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయాలు కూడా మనం చూసాం. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి ఎకనామిక్ ఇంజన్ను కాపాడుకోవాలన్నా తీర్చిదిద్దాలన్నా ఏం చేయాల్సిన అవసరం ఉందంటే చెప్తారు. అంటే ఇప్పుడు ఐటీఐఆర్ని తీసుకుపోవడం అనేది దేనికోసం చేసిండ్రు? వాళ్ళ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం, తర్వాత అర్థం లేని ఒక కక్ష పెట్టుకొని తెలంగాణ మీద బీజేపీ తీసుకుపోవడం తప్ప దానివల్ల ఏమైంది? ఇంకొకటండి, ఎప్పుడైనా అంతర్జాతీయ రంగంలో ఏ కంట్రీ కూడా ఆ కంట్రీ సంబంధించిన అన్నీ కూడా అక్కడ ప్రొడ్యూస్ చేసుకోవడం అనేది జరగదు. ఎందుకనంటే దానికి మీకు వనరులు కూడా ఉండాలి. ఆ మెటల్స్, మినరల్స్ అవన్నీ ఆ దేశంలో ఉండాలి. దాన్ని తయారు చేసుకునే టెక్నాలజీ ఉండాలి. దాన్ని వాడుకునే స్తోమత కూడా ఉండాలి. అమెరికా జనాభా ఎంత అండి? మొత్తం అంతా తిప్పి కొడితే 30-35 కోట్ల జనాభా. అది రష్యా జనాభా ఎంత? ప్రపంచంలో 11 టైం జోన్స్ ఉన్న వ్యవస్థ. అంటే గడియారము 11 రకాలుగా ఉంటుంది ఆడ, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రకంగా. దాని జనాభా అంతా తిప్పి కొడితే 14 కోట్లు. కానీ వాళ్ళకున్నంత మైన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఎవరికీ లేవు. ఒక 50% మాత్రమే వాళ్ళది సర్వే జరిగింది. జియాలజికల్ సర్వే ఓన్లీ 50% జరిగింది. ఓకే. ఆ 50%గా ఇవాళ దగ్గర వాళ్ళది $130 ట్రిలియన్ సంపద ఉన్నది అక్కడ. వాళ్ళకి దాన్ని వాడుకునే శక్తి, స్తోమత లేదు, టెక్నాలజీ లేదు. ఇండియా కూడా అంతే. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఏం సంపద ఉన్నది? ఇక్కడ మానవ సంపద ఉంది, బ్రహ్మాండమైన మానవ సంపదని సంపద కింద ట్రీట్ చేయకుండా దాన్ని బర్డెన్ కింద ట్రీట్ చేసే దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. ఓకే. ఎప్పుడైతే మనుషుల యొక్క సంపదగా గమనిస్తారో ఆ దినం బాగుపడతాం. రైట్. అంటే ఇక్కడ ఉన్న వ్యవస్థని ఇక్కడ మనం తయారు చేసుకోవాలి. మనం బలమైన వ్యవస్థ. తర్వాత ఇండియా ఈజ్ ఇండిస్పెన్సబుల్, పక్కకు పెట్టలేని ఒక దేశము అనే భావన అంతర్జాతీయంగా కల్పించకపోతే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళంతా ఎవరండి? వీళ్ళందరూ యూరోప్ నుంచి పోయి ఆక్యుపై చేసుకున్న వాళ్ళు. ఓకే. వాళ్ళే ఇయ్యాలి మీరు వలసవాదులు అని చెప్పి ఇదే ఇండియన్స్ని బయటకు నెట్టే కార్యక్రమం తీసుకున్నారంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మన చేతగానితనం నుంచి వచ్చింది. ఓకే. ఒక బలమైన దేశాన్ని మనం నిర్మించుకోగలిగితే ఎవడైనా పక్కవాడు మనకు మర్యాద ఇస్తాడు. తర్వాత వాళ్ళు ఏదైనా ఒక చర్య తీసుకునే ముందు 4 సార్లు ఆలోచిస్తారు. ఇవాళ ఒక బలమైన శక్తిగా తీసుకుపోవాల్సిన దేశాన్ని ఒక బలహీన శక్తిగా ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయడం అంటే అంత మునుపు చేసింది దాన్ని ఇంకా దాని కొనసాగింపుగా ఇంకెక్కువ చేసుకుంటూ వచ్చినారు. అది ఆగాల్సిన అవసరం ఉన్నది. అది ఆగకపోతే ఈ దేశాన్ని, ఇప్పుడు మీకు రష్యానే పెద్ద ఉదాహరణ. రష్యా మీద ఆంక్షలు ప్రపంచంలో ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో ఇవాళ కొన్ని వేల ఆంక్షలు ఉన్నాయి వాటి మీద. అంటే ఒకటి బయటికి పోదు, ఇంకొకటి లోపలికి రాదు. అట్లాంటి పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్న నాయకత్వం ఏం చేసిందని అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్, ఇంపోర్ట్ చేస్తున్న వస్తువులన్నిటిని కూడా ఈ దేశంలో తయారు చేసుకోవాలి. వాళ్ళు చేయగలిగినారండి.
80-90% వరకు చేయగలిగినారు. ఇవాళ మొత్తం యూరోపియన్ దేశాలు వీళ్ళందరూ కూడా ఏకమైన నాయకత్వంలో వాళ్ళ మీద యుద్ధం జరుగుతున్నా కానీ, వారితో యుద్ధం చేస్తున్నా కానీ చెక్కు చెదరకుండా వాళ్ళు వాళ్ళ వ్యవస్థను కాపాడుకోగలుగుతా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో రోజు ఇంత పెరుగుతూ ఉంది. మనం ఎందుకు చేసుకోలేము? ఇది జరగాల. ఇది జరిగితే అది జాతీయవాదం అవుతుంది, ఇది జరిగితే అది దేశభక్తి అవుతుంది, ఇది జరిగితే అభివృద్ధి అని అంటారు. ఇది ఎందుకు జరగట్లేదు? ఇది జరిపే కార్యక్రమం తీసుకోండి అనేది విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి, తర్వాత బీజేపీకి, తర్వాత ఆర్ఎస్ఎస్కి. ముఖ్యంగా దేశభక్తి కోసం త్యాగాలు చేసుకుంటా మీరు కేశవ నిలయాలలో ఉండి పనిచేస్తున్నారు కదా. ఇవాళ ఏది దేశభక్తి అనేది నిర్వచనం మార్చండి. ప్రజల్ని ఏకం చేయండి, సద్వినియోగం చేయండి మీ శక్తిని, అందరిని కలుపుకొని పోండి. దేశం అవమానాల పాలవుతా ఉంది, ప్రజలు భారతీయుల అవమానాల పాలవుతా ఉన్నారు. ఇవాళ రక్షించకపోతే అది దేశభక్తి కాదు, చేతగానితనం అవుతుంది. చాలా కీలకమైన అంశం ఇది. చాలా కీలకమైన సవాళ్ళను ఎదుర్కోబోతోంది భారతదేశం అనే అంశాన్ని భారత్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదు. ఈ నైపుణ్యం విదేశాలకు వెళ్తున్న సందర్భంలో అవమానాలకు గురి కావడం అనేది అత్యంత బాధాకరం. కాబట్టి అంతర్జాతీయంగా నెలకొన్న ఈ పరిణామాలను నిశ్చితంగా గమనించి రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాజకీయ పక్షాలను కూడా ఏకం చేసి యువత నైపుణ్యాన్ని, అలాగే ఉపాధి అవకాశాలను స్థానికంగా పెంచుకోవడం, దాంతోపాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా రివైవ్ చేసి దాన్ని కూడా బలోపేతం చేస్తే తప్పకుండా ఈ నైపుణ్యతను మనమే వృద్ధి చేసుకోవచ్చు. తెలంగాణ కావచ్చు, భారతదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా వినియోగించుకునే దిశగా విధానపరమైన నిర్ణయాలు, ఒక పాలసీ డెసిషన్స్ జరగాల్సిన అవసరం ఉందని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా సూచిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.